అంటే నేను ఎప్పుడు గొడవ పడేదానిలా కనిపిస్తున్నానా? చూడు మీనాక్షి, నువ్వెలా అనుకున్నా సరే నా కోసం నువ్వు పుట్టావు, నీ కోసం నేను పుట్టాను. ఈ జన్మకి నువ్వే నాకు భార్యవి, ఓకేనా? అమ్మయ్యా, నా బావ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అతి కష్టం మీద నేను ఈ లవర్ అని ఒప్పుకున్నావు. అలా కాదే, నన్ను అర్థం చేసుకోవే. ఏమర్థం చేసుకోవాలి బావా? ఏమర్థం చేసుకోవాలి? ఏ చెట్టు కింద చూసినా, ఏ కాలో గట్టు కింద చూసినా మీరిద్దరే అసలు సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. నాకు నువ్వు చూపిస్తున్న ఈ బలవంతమైన ప్రేమ నాకు వద్దు బావా. నీ ప్రేమకు ఒక నమస్కారం. గుడ్ బై. అన్నయ్య, చెప్పు చెల్లమ్మా. మా బావ నన్ను మోసం చేశాడన్నా. మీరు తొందరగా రండి అన్నా. వాడు మోసం చేస్తాడని నాకు తెలుసు. మా బావ వేరే దాన్ని తగులుకున్నాడన్నా. నేను వస్తున్నా. తప్పండి 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 తప్పండి. హలో సింగమన్నా, చెప్పు చెల్లెమ్మా. మా బావ నన్ను మోసం చేశాడన్నా. వేరే దాన్ని తగులుకున్నాడు. ఈ సింగం చెల్లెలకి కష్టమా? మీరు తొందరగా ఇక్కడికి వచ్చేయండి అన్నా. వస్తున్నా. చెప్పు చెల్లెమ్మా. మా బావ నా దయ్యం నుండి కాపాడితే ఇప్పుడు ఇంకోటి దాపరించింది. ఎలాగైనా మా బావని కాపాడాలన్నయ్య. మీ బావకి మెంటలెక్కేలా ఇంజెక్షన్ చేనా? వద్దు, ఇంకోటి ఏదైనా ప్లాన్ చేద్దాం. నా పోలీస్ రూల్ ప్రకారం ఫస్ట్ అబ్జర్వేషన్, తర్వాతే యాక్షన్. కరెక్టే. ఫస్ట్ మీరు అమ్మాయిని చూడాలి, ఆ తర్వాతే దానికి బుద్ధి చెప్పాలి. చూడాలంటే ఎలా? కళ్ళు పూసుకుంటే కనపడదు కదా, కాజాలు కాదు కదా. ఐడియా. కాదు, నాది డొకోమో. నాది వోడాఫోన్. నాది ఎయిర్టెల్. నాది బిఎస్ఎన్ఎల్. అయ్యో, నేను చెప్పేది సిమ్ కార్డ్ పేరు కాదు, ఒక ఐడియా అన్నాను. తను తన ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ గోదావరిలో స్విమ్ చేయడానికి వస్తుంది. మీరు అప్పుడు చూడొచ్చు, వీలైతే ఫాలో కూడా చేయొచ్చు. ఓకే, ఈ ఆపరేషన్ నేనే చేస్తా. ఆపరేషన్ పేరు ఎఫ్. ఎఫ్ అంటే ఫన్నీ. ఏం నటించావురా నువ్వు? 10 రూపాయల జీతం కోసం ఎందుకు కష్టపడుతున్నావు ఇప్పుడు నాకు అర్థమైందిరా. మగం చూడరా మగం. నువ్వు చేసే పని ఇదేనట్రా? నాన్న, తన నొక్క మాటలో నేను చచ్చిపోతాను. నోర్మోయ్. ఏం చెప్పి మార్చావురా? ఒక్క నిమిషం వల్ల ఏం చెప్పి మార్చావురా మా కూతుర్ని? 20 సంవత్సరాలు పెంచిన నన్నే కాదంటుంది కదరా.